శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. భక్తులందరికీ మకర సంక్రాంతి పండగ సందర్భంగా శుభాకాంక్షలు. మనం తలచిన ఈ భగవద్గీత యథాతథం అనే కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్విఘ్నముగా కొనసాగుతున్నందుకు ఈ గణపతికి నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఈరోజు మనం అనగా 17వ తారీఖు జనవరి 2026 మనం ఈరోజు 41 నుంచి 45 శ్లోకాలు గీతాసారం 2వ అధ్యాయం భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో కొనసాగిద్దాం. ముందుగా 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహ్యాంతాశ్చర్య బుద్ధయో వ్యవసాయనం. ఈ శ్లోకం యొక్క సారం ఏంటంటే, ఈ మార్గంలో వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒకటే లక్ష్యము కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును అని కృష్ణ చైతన్యం ద్వారా జీవితపు అత్యున్నత పరిపూర్ణ స్థితికి చేరుకోగలమని మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధిగా పిలువబడుచున్నది. శ్రీకృష్ణ చరితామృతం మధ్యలీల 22:62లో ఏం చెప్పారంటే, శ్రద్ధా శబ్దే విశ్వాస కహే శృణుదృఢ నిశ్చయం కృష్ణే భక్తి కొయిలే సర్వకర్మ కృతహోయి. అంటే శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఏదైనా విషయంలో దృఢ విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్యము కార్యములలో నెలకొన్నప్పుడు వంశాచారములకు గాని, సంఘాచారములకు గాని, దేశాచారములకు గాని లోబడి కర్మ చేయనవసరం లేదని వాసుదేవ సర్వ స మహాత్మ సదుర్లభ భగవద్గీత 7వ శ్లోకం 7వ అధ్యాయం 19వ శ్లోకంలో మనం తెలుసుకోవడానికి, అదేవిధంగా గుర్వాష్టకములోని 8లో చెప్పినట్టు, యస్య ప్రసాదాత్ భగవత్ప్రసాదో యస్యా ప్రసాదన్న గతిః కుతోః పిధ్యాన్ స్తువంస్యస్ యశస్రిస వంధో గురో శ్రీచరణ విందం. దీని తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఆధ్యాత్మికాచారుడు తృప్తి చెందినచో దేవాది దేవుడు కూడా తృప్తి చెందుచున్నాడు. ఆధ్యాత్మికాచారును తృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడిన అవకాశమే ఉండదు. కనుకనే రోజుకి 3 సార్లు నేను నా ఆధ్యాత్మికాచారుని కృప కొరకై ధ్యానించి ప్రార్థించి నా గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుచున్నాను అని ఈ 41వ శ్లోకం యొక్క సారం తాత్పర్యం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 42, 43 శ్లోకాలు గీతాసారం అను 2వ అధ్యాయం భగవద్గీత యథాతథం పఠన కార్యక్రమంలో మనం కొనసాగిద్దాం. 42, 43 కలిపి చదువుదాం. ముందుగా 42. యామిమాం పుష్పితాం వాచం
ప్రవర్ధంతి విపశ్చితః వేదా వాదారతః పార్థానాన్యతస్థితి వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వరగతిం ప్రతి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అల్పజ్ఞులు సర్వలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారము వంటి వాటిని పొందుట కొరకు వివిధ రకాలైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములలోని మృదు మధురమైన వాక్కులను అధికముగా ఆకర్షించబడుదురు. మృదు మధురమైన వాక్కులను అధికముగా ఆకర్షించబడుడు కాకుండా ఇంద్రియ భోగమును మరియు సంపన్న జీవితమును కోరువారు దానికి మించిన మరొకటి లేదని చెప్పబడుచున్నది ఈ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అదేవిధంగా జ్యోతిష్యమయ యజ్ఞములలో చెప్పబడినట్టు సర్వలోక ప్రాప్తికి అనేక రకములైన యజ్ఞములు ఉన్నవి. వేదముల్లో కూడా ఈ ఈ మాటను ఉదహరించారు. వేదములలోని కర్మకాండ విభాగంలో ఇట్లా చెప్పారు. ఎట్లాగంటే, అపామ సోమామృత అభూహ ఋగ్వేదంలో 8:48-3లో చెప్పారు. మేము సోమరసమును త్రాగి అమరత్వమును పొందితిమి మరియు అక్షయము హవై చాతుర్యస్య యాజినః సుకృతం భవతి. కృష్ణ యజుర్వేదములో 8:1-1లో తెలిపారు. అదేవిధంగా చాతుర్మస్య వ్రతమును పాటించు వారెవరైనను అక్షయ సుకృతం పొందగలరు. అనగా చాతుర్మాస వ్రతమును పాటించు వారెవరైనను సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హులగును అని ఇక్కడ మనం తాత్పర్యంగా తెలుసుకోవచ్చు. సోమరసం త్రాగి అమృతత్వంతో పాటు ఆనందమును పొందుటకు, ఇది భౌతిక జగత్తులో ఇంద్రియ భోగములకు అనిపించుటకు కావలసిన శక్తిని, యోగ్యతను సాధించుట కొరకు సోమరసం త్రాగేవారు కొందరు ఆరాటపడుచున్నారని మనం ఈ విధముగా తెలుసుకోవచ్చు. కనుకనే భౌతిక జగత్తుకు అధిపతులమని భావించి వారందరూ అట్టి భౌతిక తాత్విక సుఖములను పట్లే అధికముగా ఆసక్తులై ఉందురని మనం ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తదుపరి 44వ శ్లోకం ఏం చెప్తుందంటే, భోగైశ్వర్య ప్రస్తాకానాం తయా పహృత చేతాసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధానౌ విధీయతే. భౌతిక భోగములకు, భౌతిక ఐశ్వర్యములకు అధికముగా ఆసక్తులై అట్టి వారి చేత మోహితులైతే వారి మనస్సును భగవానునికి భక్తియుక్త సేవ పట్ల స్థిరమైన నిశ్చయము కలుగుతుందని, సమాధి అనగా స్థిరమైన చిత్తము అని మనం తెలుసుకోవచ్చు. అదే విధముగా నిరుక్తి ఇట్లు చెప్పబడుచున్నది. ఎట్లాగంటే, సమ్యాగాతీయతేస్మిన్ ఆత్మతత్వ యథాత్వత్వం. ఆత్మ అవగాహన విషయంలో మాత్రం మనస్సును స్థిరముగా నెలకొల్చినచో అది సమాధిగా స్థిరమవుతుందని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఈనాటి గీతాసారము 2వ అధ్యాయంలో భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో చివరి శ్లోకంగా మనం 45వ శ్లోకం చదువుకుందాం. 45వ శ్లోకం ఏం చెప్తుందంటే, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైస్త గుణ్యో భవార్జన నిర్బంధో నిత్య సత్వోస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం వేదములు ప్రధానంగా ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన విషయాల చేత చర్చించబడుతున్నది. ఓ అర్జున, నీవు త్రిగుణములకు అతీతుడవు కమ్ము.
సకల సుఖ దుఃఖాది ద్వంద్వ ద్వంద్వర్థములను నుండి యోగక్షేమములను సకల చింతల నుండి విడివిడి ఆత్మనిష్ఠువుడు కమ్ము అని భౌతిక కార్యాలన్నిటికీ ప్రకృతి త్రిగుణములలో కూడిన కర్మలను మరియు కర్మ ఫలములతో కూడి ఉండునని అది భౌతిక జగత్తు బంధమునకు కలిగించు కామ్య సకామ ఫలములను పొందుటకే ఉద్దేశించబడినదని వేదములు సామాన్య మానవులు ఇంద్రియ భోగ స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమంగా ఉద్ధరించే కొరకు ఉపయోగపడు సమకార్య కామకర్మలను అధికముగా ఆశించునని ఈ విధముగా మనం 45వ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకోవచ్చును. ఇప్పటి వరకు మనము భగవద్గీత యథాతథమను పఠన కార్యంలో 2వ అధ్యాయం గీతాసారంలో మొదటి 45 శ్లోకాలు పఠించాం. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని సంతో అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో ఈ 45 శ్లోకాల పఠనంకి స్వస్తి. తిరిగి మనం కొత్త వీడియోలో మరికొన్ని శ్లోకాలను పఠిద్దాం. స్వస్తి.